హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను సంకటహర చతుర్థి పూజా విధానం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్లీ సంకటహర చతుర్థి అంటే సంకటహర చతుర్థి అని అంటారు, కొంతమంది సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు. అంటే మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా గట్టెక్కించడానికి స్వామివారు ఈ వ్రతాన్ని అనేది మనకి సూచించారండి. ఈ వ్రతం చేసిన ఎవరికైనా కానీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నేను విన్నాను, నమ్మాను, నేను చేశానన్నమాట. సో ఈ వ్రతం అనేది ఒక్కరోజుతో చేసేది ఆగిపోయేది కాదండి. 3 నెలలు అంటే నెలకి ఒకసారి వస్తుంది కదా సంకటహర చతుర్థి వ్రతం అనేది. అలా 3 నెలలు లేదా 5 నెలలు లేదా 11 నెలలు ఇలా స్వామివారికి మొక్కుకొని మనము వ్రతం అనేది చేయాలండి. ఈరోజు స్వామివారి వ్రతాన్ని ఎలా చేయాలి అనేది నేను మీకు చేస్తూ చూపిస్తున్నాను అనమాట. నేను మొన్న లాస్ట్ మంత్ నేను ఇది సంకటహర చతుర్థి వ్రతాన్ని అనేది నేను మొదటిసారి చేసుకున్నాను. నేను చేసుకునేటప్పుడు ఇలా వీడియో తీయించుకున్నాను. సో ఆ వీడియోనే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఎంత కన్నుల పండగ చేసుకున్నానంటే నాకు చాలా నచ్చిందండి. మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించింది వ్రతం చేసుకున్న తర్వాత. అంటే కష్టాలు అనే కాదు, మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరికకి ముడుపు కట్టి మనము ఈరోజు స్వామివారి వ్రతాన్ని చేసుకుంటే తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుందంటండి. సరే, ఈ వ్రతానికి మనము ముందుగా వినాయక స్వామికి ఒక పీఠాన్ని అనేది ఏర్పాటు చేసి తర్వాత తమలపాకుల్లో స్వామివారిని ఆవాహనం చేయాలండి. అంటే మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే పసుపుతో చేసిన వినాయకుడు అయితే ఇంకా మంచిదంటండి. స్వామివారికి ఈరోజు ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కదండి. సో ఎరుపు రంగు పూలతో ఈరోజు పూజించండి. ఈ ఫస్ట్ అయితే స్వామివారికి మనం సంకల్పం అనేది చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ధ్యాన మంత్రం అనేది చెప్పుకోవాలి. ఓం శ్రీ వినాయకాయ నమః ధ్యాయామి అని. అంటే మనకి మంత్రం అంతా వచ్చినట్లయితే మంత్రం అంతా కూడా చదువుకోవచ్చండి. తరువాత స్వామివారిని ఆవాహనం చేయాలండి. ఓం గజాస్యాయ నమః ఆవాహయామి అని. ఇంకా పూర్తిగా అంటే నేను జస్ట్ నార్మల్గా మంత్రాలు రాని వాళ్ళ గురించి చెప్తున్నానండి కొంచెం. తర్వాత స్వామివారికి ఇలా ఆసనాన్ని అనేది ఏర్పాటు చేసి స్వామివారిని ఆవాహనం చేయాలండి. తర్వాత ముందుగా ముడుపు కట్టుకోవాలండి. ముడుపు కోసం అనేసి మనం ఎరుపు రంగు లేదా పసుపు రంగు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కొద్దిగా పసుపు కుంకుమ అలంకరించి 3 గుప్పలతో బియ్యం అనేది తీసుకోవాలండి. 3 గుప్పలు బియ్యం అనేది తీసుకున్న తర్వాత తమలపాకు, అలాగే వక్క, అలాగే 2 ఎండు ఖర్జూర పండ్లు కూడా ఇందులో పెట్టుకోవాలండి మనము. తర్వాత ఒక 50 రూపాయలు, ₹1 అలా కొంత అమౌంట్ అనేది అందులో పెట్టాలి. ముడుపులో అనేది మనం కట్టాలన్నమాట తప్పకుండా. తరువాత ఈ మూటని కట్టి స్వామివారి ముందు ముడుపులాగా ఉంచాలి. ఏదైనా రాగి కానీ వెండి కానీ లేదా ఇత్తడి ప్లేట్లో ఈ ముడుపు అనేది పెట్టి స్వామివారి ముందు ఉంచాలి. ఈరోజు కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు తప్పకుండా కలశం అయితే పెట్టుకోండి. మనం కలశం పెట్టుకొని వ్రతం చేస్తే ఆ వ్రతానికి చాలా మంచి ఫలితం అనేది దక్కుతుందండి. నేను ఏ వ్రతం చేసినా కానీ మా ఇంట్లో కలశం ఆచారం ఉంది కాబట్టి నేను తప్పకుండా ప్రతి వ్రతానికి కూడా నేను కలశం అనేది పెడతానండి. ఇలా స్వామివారి ముందు ముడుపు అనేది ఉంచి తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి. తర్వాత మనము దీపం అనేది వెలిగించి స్వామివారికి దీపాన్ని ధూపాన్ని చూపించాలి. తర్వాత స్వామివారికి సంకల్పం చెప్పుకొని ధ్యాన మంత్రాన్ని చెప్పుకోవాలండి. తర్వాత స్వామివారికి ఒక పీఠాన్ని ఇలా ఏర్పరిచి దాని మీద తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో మనము పూజ అనేది చేసి తర్వాత స్వామివారిని ఆ పీఠ మీద ఆవాహనం అనేది చేయాలండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పూలతో ఈరోజు స్వామివారిని అలంకరిస్తే స్వామివారికి చాలా ఇష్టమంటండి. తర్వాత స్వామివారిని ఆవాహనం చేసుకొని స్వామివారికి పాద్యం అర్ఘ్యం అనేది సమర్పించాలి. తర్వాత ఆచమనీయం అనేది చేసుకోవాలండి. తర్వాత స్వామివారికి పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవీతం, గంధం, అక్షంతలు, పుష్పము అనేది స్వామివారికి సమర్పించాలి. ఒకవేళ మీకు ఈ మంత్రాలన్నీ కూడా రానట్లయితే మీరైతే ఒక తమలపాకును తీసుకొని తమలపాకుతో ఆ నీళ్ళల్లో ముంచి ఒకసారి చిలంకరించుకొని పుష్పం, అక్షంతలు, గంధం ఇవన్నీ సమర్పించినట్లు మనసులో మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చండి. తరువాత
స్వామివారికి పుష్ప పూజ అనేది చేయాలండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః అనుకుంటూ స్వామివారికి పుష్ప పూజ అనేది తప్పకుండా చేయండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కలశం అయితే ఏర్పాటు చేసుకొని స్వామివారి ముందు కలశాన్ని అయితే ఉంచండి. తప్పకుండా మంచి అనేది జరుగుతుందండి కలశం పెట్టి మనం పూజ చేస్తే కనుక. తర్వాత స్వామివారికి ఏకవింశతి దుర్వాయుగ్మ పూజ అనేది చేయాలండి. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి ఈ మంత్రాలన్నీ కూడా. అవన్నీ కూడా మీరు చెప్పుకుంటూ స్వామివారికి ఒక్కొక్క ఆకుతో మీరు ఇలా పూజ అనేది చేయాలి. తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి అనేది చదవాలండి. స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారిని ఈరోజు గరికతోటి, అక్షింతలతోటి, పసుపుతోటి, కుంకుమతోటి, అలాగే ఎరుపు రంగు పువ్వులతోటి స్వామివారికి ఈరోజు మనము అష్టోత్తర శతనామావళి చదువుకుని స్వామివారికి పూజ అనేది చేయాలండి. ఈరోజు ముఖ్యంగా సంకటనాశన గణేశ స్తోత్రం మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. చాలా బుక్స్ కూడా ఉంటాయి. అందులో మీకు నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు సంకటనాశన గణేశ స్తోత్రము, అలాగే వినాయక స్వామి అష్టోత్తర శతనామావళిని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు చూసుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, ఫలం, తాంబూలం, నీరాజనం సమర్పయామి అనుకొని అన్నిటినీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలండి. స్వామివారికి తాంబూలం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఈరోజు ఏదైనా ఒక పండు, ఆకు, ఒక 1 రూపీ కాయిన్ అయినా పెట్టుకొని మీరు స్వామివారికి ముందు తాంబూలం అనేది సమర్పించండి. తర్వాత పుష్పాంజలి అంటే పుష్పంతో స్వామివారిని పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు గరికతో కనుక పూజ చేస్తే స్వామివారికి చాలా ప్రీతికరం. అంటే గరిక అనేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇది అంటారండి. సో తప్పకుండా ఈరోజు స్వామివారి దగ్గర గరిక అనేది ఉంచి గరికతో కూడా మీరు స్వామివారిని పూజ అనేది చేయండి. తప్పకుండా మంచి అయితే జరుగుతుందండి. తరువాత స్వామివారిని ఇలా అష్టోత్తర శతనామావళి అన్నీ కూడా చదువుకున్న తర్వాత స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టి స్వామివారికి హారతి కర్పూరం ఇవ్వండి. తర్వాత స్వామివారికి క్షమా ప్రార్థన అయితే చెప్పుకోవాలండి. ఏ పూజలో అయినా కూడా మనం దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు క్షమా ప్రార్థన అని చెప్పుకుంటే మనం పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే స్వామివారిని క్షమించమని అడుగుతున్నట్టు కనుక మీరు తప్పకుండా క్షమా ప్రార్థన అనేది చెప్పుకోండి. తర్వాత తీర్థ ప్రసాదాలని మనం స్వీకరించి స్వామివారికి సాయంత్రం మనము మళ్ళీ వినాయకుడికి పూజ చేసుకుంటాం కదా, ఆ తర్వాతనే మనం ఉద్వాసనం అనేది చెప్పాలండి. సాయంత్రం పూజ అయ్యే వరకు కూడా మనము వినాయకుడిని కదల్చకూడదండి. స్వామిని అస్సలు కదల్చకుండా మనము అలాగే ఉంచాలి. ఇప్పుడు ఏంటి అంటే ఉదయం అంతా కూడా మనం పూజ అయిపోతుంది కదా, పొద్దున్న నుంచి కూడా మనం ఏమీ తినకూడదనమాట, ఉపవాసం ఉండాలి. స్వామివారికి అయితే ఈరోజు బెల్లము నువ్వులు కలిపిన ఉండల్ని అలాగే కుడుముల్ని నైవేద్యంగా మీరు సమర్పించాలండి. ఈరోజు స్వామివారికి నువ్వులుండలు, కుడుములు అంటే చాలా ఇష్టం అంట. సో అందుకని తప్పకుండా ఆ నువ్వులు బెల్లం కలిపిన ఉండల్ని అలాగే కుడుముల్ని స్వామివారికి ఈరోజు నైవేద్యంగా సమర్పించండి. అయితే మీరు పొద్దున్న నుంచి ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలా ఏమైనా తాగండి, కానీ ఘన పదార్థాలు ఏమీ తినకుండా ఉపవాసం అయితే ఉండి సాయంత్రం వరకు కూడా మీరు ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్వామివారికి పూజ అనేది చేసి ఏదైనా కొంచెం ఒక పండు కానీ ఏమైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు చంద్రునికి ఆర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అంటే చంద్రుని దగ్గరికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక దీపం, చంద్రునికి చూపించడానికి ఒక దీపము, అలాగే అక్షింతలు, నీళ్ళు కూడా నైవేద్యము, నీళ్ళు అలా తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో మీరు చంద్రునికి చూపించాలండి దీపాన్ని. అలాగే నీళ్ళని మనము అలా స్వామి వైపు చూస్తూ ఆ చేతులతో మనము 2 చేతులతో నీళ్ళు అనేది కిందకి విడవాలి. కిందకి విడిచినప్పుడు ఆ నీళ్ళు భూమి మీద పడాలి. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్లో అలా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అలా భూమి మీద నీళ్లు పడడం అనేది కొంతమందికి సాధ్యం కాదు కాబట్టి స్వామి వైపు చూపించి మీరు ఏదైనా మొక్కలు అయినా కూడా పోసేయొచ్చండి. తర్వాత స్వామికి, అదే స్వామి అంటే ఇక్కడ చంద్రుడు అండి, చంద్రునికి నైవేద్యం కూడా చూపించి ఒకవేళ మీకు కుదిరితే నైట్ అంతా కూడా అలా బయట ఉంచేసి తర్వాత రోజు ఆ నైవేద్యాన్ని కనుక తింటే చాలా మంచిదంటండి. లేదంటే మీరు ఆ నైవేద్యాన్ని లోపల తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకొని తర్వాత రోజైనా తినొచ్చు.
అయితే ఇలా చంద్రునికి కూడా అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్న మనం ముడుపు ఏదైతే కట్టామో ఆ ముడుపుని మనం ముడుపు పెట్టేటప్పుడే మనం స్వామివారికి చెప్పుకోవాలండి. 3 నెలలు చేస్తాను, 5 నెలలు చేస్తాను, లేదా 11 నెలలు చేస్తాను అని. మనం ఖచ్చితంగా 3 నెలలు అనుకుంటే 3 నెలలు చేసుకోవచ్చు, లేదా 5 నెలలు చేసుకోవచ్చు. ఈ టైంలో మనకి స్వామివారు మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే మన కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తారంటండి. సో తర్వాత ఆ ముడుపునైతే సాయంత్రం మీరు విప్పి అందులో ఉన్న బియ్యం ఉంటుంది కదండి, మనం బియ్యం పెట్టాం కదా, ఆ బియ్యాన్ని మనము పొంగలిగా చేసుకొని స్వామివారి దగ్గర మళ్ళీ పెట్టాలండి నైవేద్యంగా. తర్వాత మనం తీసుకొని ఆ నైవేద్యం దాన్ని ప్రసాదంగా తీసుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదంలాగా పెట్టి అప్పుడు మనం ఉపవాసం అనేది విడవాలండి. తర్వాత మనం నైట్ అన్నమైనా కూడా తినేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఉపవాసం అనేది విడవాలండి. తర్వాత ఆ ముడుపులో ఉన్న వస్తువులు ఏం చేయాలి అనేసి అనుకుంటాం కదా, జాకెట్ పీస్ అయితే అనుకోండి మనం ఏమైనా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా దేవుడి దగ్గర కూడా వాడచ్చు. కానీ మళ్ళీ ముడుపులాగా కట్టడానికి వాడకుండా నార్మల్గా ఏమైనా క్లాత్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అందులో ఉన్న డబ్బులను అయితే మీరు తప్పకుండా ఇంటి దగ్గర మనకి పూజలు అలా దొరుకుతారు, బ్రాహ్మణులు ఉంటారు కదండి, బ్రాహ్మణులకి ఇంకొంచెం అమౌంట్ ఏమైనా కలిపి వాళ్ళకి ఒక పూట భోజనంకి సరిపోయేలాగా అయినా కానీ ఇస్తే చాలా మంచిదండి. ఇదండి నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను సంకటహర చతుర్థి పూజా విధానాన్ని. నేను ఏమైనా తప్పులు చెప్పి ఉన్నా కూడా, ఏమైనా తప్పులు చేసి ఉన్నా కూడా మీరు నాకు నిర్మోహమాటంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్.